హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అంటే పుట్టగొడుగుల కూర. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఇది సెకండ్ టైము. యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే ఒక 5 days బ్యాకే చేశానమాట. అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఫస్ట్ టైం కదా హిట్ ఫ్లాప్ అనేసి వీడియో అయితే తీయలేదు. బట్ చేసిన ఫస్ట్ టైం అయినా కానీ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మష్రూమ్స్ కర్రీ అంటే సేమ్ నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది అనేసి చాలామంది చెప్పారు. బట్ నేను నమ్మలేదు, తిన్నాక అర్థమైంది నిజంగానే ఇది నాన్ వెజ్ టేస్ట్ ఉందన్నమాట. సో నేనైతే నా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీరా అండ్ ఆవాలు వేసుకోవాలి. జీరా ఆవాలు ఆయిల్లో చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం మొత్తం పచ్చివాసన పోయాక 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నీ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం యాజ్ పర్ యువర్ టేస్ట్, అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కారం మొత్తం ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్లో కారం మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. ఇవైతే స్విగ్గీ ఇన్స్టాలో ఆర్డర్ చేశాను అనమాట. సో నాకు ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఒక ప్యాకెట్లో 200 grams వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా మష్రూమ్స్ అన్నీ ఒక 2 minutes వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 glass వాటర్ వేసుకొని 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఆఫ్టర్ 5 minutes తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకొని అండ్ అలాగే పైన కొంచెం కసూరి మేతి వేసుకొని 7 minutes వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో అంతే, మనకైతే ఇప్పుడు మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.